ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు. 30 డిమాండ్లతో 40 రోజుల క్రితం ఆర్టీసీ డిపిటిఓకి లేఖ అందజేశారు. ఈ నెల 12 లోపు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఎన్ఎంయు మహాసభలు తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని తెలిపారు. డిపిటిఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జరగబోయే ఉద్యమాలకి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఎంత దూరమైనా పదే చెప్పినప్పుడు కూడా డిపిటిఓ గారు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కానీ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికి సమస్య నా చైనాలో ఎవరిని వదలదు. ఆ అమ్మాయికి ఉద్యోగం తీస్తాం, అదే డిపోలో ఉద్యోగం చేపించే బాధ్యత నేషనల్ మజ్దూర్ యూనియన్ తీసుకుంటామని ఈరోజు జిల్లా వ్యాప్తంగా మహాధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 40 రోజులుగా 40 డిమాండ్ల మీద గౌరవ డిపిటిఓ గారికి మేము మా డిమాండ్లన్నీ కూడా తెలియపరచున్నాం. 1/90 సర్కిల్ అనేది ప్రధానమైన డిమాండు. ఆ యొక్క డిమాండ్ని గౌరవ డిపిటిఓ గారు అన్ని డిపోలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, చేసిన తర్వాత సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత గౌరవ డిపిటిఓ గారే ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి అని గౌరవ డిపిటిఓ గారే తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ పక్క జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అదేవిధంగా మా ఆలోచన ఏమంటే చిన్న విషయాలకంతా కూడా రిమూవ్ సస్పెండ్ చేసే పద్ధతి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏ జిల్లాలో కూడా లేదు. అదేవిధంగా మన అలిపిరి డిపోలో లీదమ్మ అనే కండక్టర్ ఒక అమ్మాయి 100 రూపాయల టికెట్ బై మిస్టేక్ పొరపాటు జరిగిందని అమ్మాయి ఒప్పుకుంటే కూడా సస్పెండ్ చేసి అలిపిరి డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పేపర్ రాసేయమని అడగడం కూడా జరిగింది. ఆ అమ్మాయి నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదని కూడా గౌరవ డిపో మేనేజర్ గారు అనడం చాలా బాధాకరం. లిఫ్ట్ ఇచ్చే ఉద్యోగం వరకే డిపో మేనేజర్ చూడాలా. ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వాల్సింది ఎవరి వల్ల గౌరవ డిపిటిఓ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అన్ని విషయాలు చర్చించినప్పుడు కూడా ఇక్కడున్న డిపిటిఓ గారు మాత్రం ఏ రకంగా స్పందించకుండా వైసీపీ నాయకులు కూర్చొని పెట్టుకొని కార్యాలయంలో డిపోలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే మా సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు వాళ్ళ సిబ్బందిని కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు ఏదైనా చిన్న విషయాలు జరిగితే వాళ్ళు కూడా పక్కన పెడేస్తారు, డ్యూటీలు రానికుండా. అటువంటి చేయదాని వల్ల ఏమవుతుందంటే డ్రైవర్లు కొరత ఎక్కువ అవుతుంది. అప్పుడు బస్సులు సక్రమంగా తిరగకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తక్షణమే అందరినీ సమన్వయం చేసుకొని గౌరవ డిపిటిఓ గారి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. లేని పక్షాన రేపు 12వ తేదీ పైన జిల్లా కమిటీకి ఏ నిర్ణయం చేసినా కూడా ఆ రకంగా ఉద్యమాలు ఈ జిల్లాలో జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా వీడియో ద్వారా గౌరవ డిపిటిఓ గారు తెలియజేస్తున్నారు.